ఇద్దరిని నా సొంత ఖర్చుతో చెప్పేది లేదు రామమూర్తి గారు. మీరు ఇంకేం మాట్లాడదు. మీ ఇద్దరిని హైదరాబాద్ తీసుకెళ్లి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే మళ్ళీ భద్రంగా దిగినట్టే కూర్చున్నాను. అమ్మా మీరు ఇంకేం మాట్లాడదు. మీ ఇద్దరికి ఇంకా తొందరగా తీసుకొచ్చినందుకు నన్ను క్షమించి మీరు నాతో రావాల్సింది. నువ్వు గణేష్, ఇక్కడ చిన్న తేడా జరిగింది. మనం తొందరపడ్డాం. ప్రభాకర్ వీళ్ళ అబ్బాయి అంటే మీనానే అనుకున్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా తెచ్చాం. నాన్న బంటి, చాలా సంతోషం అయ్యా. ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ ముసలి తల్లిదండ్రులకి ఇంతటి కళత్వాదం లభిస్తుందని నేను ఊహించలేదయ్యా. గరుడాపుత్రుడు నీవెవరో నడగగా పుత్రోత్సాహంలో నేను పొందుకు పట్టి ఇంకా ఏమిటండి, అతను మీ అబ్బాయి కాదు ఖచ్చితంగా చెప్తుంటే అయోమయంగా ఉంది. చూడండి సాంబమూర్తి గారు, నేను ఎంత చిన్న వయసులో నా తల్లిదండ్రులకు దూరమైనా వాళ్ళ గురించి అంత గుర్తులేని వాడిని కాదు. మా నాన్న నారాయణరావు గారు, ఆయన ఏమనుకుంటున్నారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇంత దీనంగా ఇలా ఏమనుకోకండి సార్. ఆయనకి ఎన్ని వ్యాపారాలు, ఎన్ని వ్యవహారాలు ఒక్క క్షణకాలం కదా సార్. ఇక మా అమ్మ సుశీలమ్మ గారు, షీఈస్ అ ఫేమస్ సోషల్ వర్కర్. ఇవాళ ఆడవాళ్ళు భర్తలతో కాపురాలు చేయగలుగుతున్నారంటే దానికి ఆమె సార్ కారణం. స్త్రీల సామాజిక సమస్యల్ని చింతించండి రుద్రమండి మా అమ్మ. వీళ్ళెవరో పాప పొరపాటు పడి ఇలా వచ్చారు. హాయ్ పిటిగా అమ్మని గుర్తుపట్టావురా. నీకు గుర్తు లేకపోయినా నీ ఇష్టాలు నీ అలవాట్లు అన్ని ఇంకా ఈ అమ్మకి గుర్తేరా. నీకు ఇష్టమని తెచ్చాను చూడు. నేటి అమ్మ అంటే చాలు ఎవ్వరికి మిగలకుండా వద్దుమ్మా వద్దు. ఒకప్పుడు నేను తీపి ఇష్టపడిన మాట నిజమేనేమో కానీ ఇన్నేళ్ల నా జీవితంలో చేదును చూసి 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 ఆ చేదునే ఇష్టమైన రుచిగా ఆస్వాదించడానికి అలవాటు పడ్డవాడు. తీపి రుచిని ఎప్పుడో మర్చిపోయినవాడు. వద్దమ్మా వద్దు. నేను పాత పెట్టుకున్న జ్ఞాపకాలను వెలికి తీసే ప్రయత్నం దయచేసి చేయొద్దు తండ్రి, దయచేసి చేయొద్దు. కావలసినంత డబ్బిచ్చి నువ్వు సుఖంగా ఉండాలని చూస్తే నువ్వేగా ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుంచి వచ్చేసావు. ఆ తర్వాత నీకోసం తల్లి వెళ్ళిపోయాను తెలుసా. నువ్వెక్కడున్నావని నిన్ను చూడాలని ఈ తల్లి గురించిన తనకయ్యా నీకెలా అర్థమవుతుందయ్యా, నీకెలా అర్థమవుతుందయ్యా. జీవిత జన్మాంతంలో ఇలా శారీరకంగా మానసికంగా అలసిపోయిన ముసలి తల్లి కన్న కొడుకు ఆదరా కోసం వచ్చినప్పుడు రక్తం పంచుకు పుట్టిన కొడుకే నిర్దాక్షిణ్యంగా గుర్తు
బాధ్యత, న్యాయం. బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, వాళ్ళు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారంటున్నారు. నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎందరో మందికి సహాయం చేస్తూనే ఉన్నాను. వాళ్ళు నన్ను హాస్టల్లో పెట్టి నాకు అందించిన ఆర్థిక సహాయానికి ప్రతిపకారంగా వాళ్ళకు నేను సహాయపడడానికి సిద్ధమే. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉండమనండి, నెల నెల డబ్బులు పంపిస్తా. నేను బతకడానికి నెల నెల ధర్మం పాడేస్తావా? మా మీద నీ దయ చూపిస్తావా? అక్కర్లేదు ఆయన, మాకు ఎవరు దారి అక్కర్లేదు. మా బతుకు మేము బతకం. మాకు మానవ అభిమానం ఉన్నాయి. దేహి అనుకుంటూ బతికే వస్తే చావునైనా చెప్తానని నీ దయ దగ్గర మీద మాత్రం మాట్లాడపడు. ఇంకా చూస్తావే రాజు జిల్లా ఎంత మాట అన్నావయ్యా. మేమున్నా లేకపోయినా మమ్మల్ని ఉండమని నువ్వు అడిగిన ఒక్క మాట చాలయ్యా. మరి నువ్వు అలాగే అంటావు, ఎందుకంటే నువ్వు మా మనవడివి. నేను మా రక్తం ప్రవహిస్తుంది. మా మనవడి మీద హక్కు ఉంది. మా మనవడి నుంచి మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. రండి, ఎవరు కాదంటే చూద్దాం. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు. మన మనవడి కోసం మనం ఇక్కడే ఉంటాం. మనవడి మీద ఉన్న హక్కు కోసం పోరాడుతున్నావమ్మా. ఈ కొడుకు పట్ల నీకున్న బాధ్యతని గాలి వదిలేసి ఇప్పుడు ఆ మనవడి మీద ఉన్న హక్కు కోసం పోరాడుతున్నావా? హక్కుల కోసం నీ పోరాటం ఇంకా ఆగిపోలేదన్నమాట. నన్ను 10 ఏళ్ల పసికున్నగా ఉన్నప్పుడే హాస్టల్లో పడేసి అమ్మ చేతి కోరు ముద్దలు తినాల్సిన వయసులో నన్ను ఆయాల పాలు చేసి కొంగు బిగించి స్త్రీల హక్కుల కోసం పోరాడినప్పుడు ఇప్పుడు ఈ మనవడి మీద ఉన్న హక్కు కోసం ఒక చిన్న దండా చేయడంలో ఆశ్చర్యమేముందిలే. అమ్మ నాన్నల మధ్య మొదలైన తగాదా చిలికి చిలికి గాలివానై మహాసంగ్రామంగా ఎప్పుడు రూపుదాలుస్తుందో, ఎవరి మీద ఎవరు ఏ ఆయుధాలు విసురుకుంటారో, ఎవరి గొంతు ఎవరు విసుగుతారన్న భయంతో అనుక్షణం అలమటిస్తూ క్షణ క్షణం అభద్రతా భావంతో బిక్కు బిక్కుమంటున్న బాల్యాన్ని భయంకర చేదతాపకంగా మిగిల్చుకున్నా నా మీద నువ్వు ఇప్పుడు చేయాల్సిందేనమ్మా. ఆకుల పోరాటం నువ్వు ఇప్పుడు చేయాల్సిందే. ఏ నాన్నగారు, మీరు చేస్తారా హక్కుల పోరాటం? హాస్టల్లో నా తోటి పిల్లలందరినీ చూడటానికి వాళ్ళ అమ్మ నాన్నలు వారానికోసారి వచ్చి వాళ్ళ ప్రేమని పంచిపెడుతుంటే నా తల్లిదండ్రులు కూడా అలా వచ్చి నన్ను చూసి వెళ్ళాలని అమాయకంగా కోరుకునే హక్కు నాకు ఎప్పుడైనా ఇచ్చారా నాన్నగారు? నాన్న, మిమ్మల్ని చూడాలంది, మీతో సెలవులు సరదాగా గడపాలంది అని నేను దీనంగా రాసిన ఉత్తరానికి జవాబు ఉత్తరం రాసే తీరిక లేక మరో 1000 రూపాయలు ఎక్కువ పంపించినప్పుడు నేను ఏర్పు కోసం అడిగాను అన్న. నేను ఏర్పు కోసం అడిగాను. సెలవు ఇచ్చి 1 వారం రోజులు అయ్యింది, మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళండి సార్ అంటూ వార్డెన్ ఫోన్ల మీద ఫోన్లు చేసినా మీ ఇద్దరు ఎవరు రాకపోతే ఆ ఒంటరితనం కలిగి పసిబుగ్గల మీద కన్నీళ్ళ కారుతుంటే నేను ఏర్పు కోసం మీ మీద పోరాటం చేశాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి. అమ్మా, ఏమన్నా మీ ఇద్దరి రక్తం వీళ్ళు ప్రవహిస్తుందని కదూ? మనవడితో రక్త సంబంధమా? ఎంత పెద్ద మాట అన్నావమ్మా. వీడిలో ఎవరి రక్తం ప్రవహిస్తుందో నీకు తెలుసా అమ్మా? బిడ్డ పుట్టగానే వాడి గొంతులో ఒక బట్ట కింద వేసి కుప్పతో పారేసి చేతులు దులుపుకునే వీర నాణ్యమైన రక్తం ప్రవహిస్తుందమ్మా నీ మనవడి శరీరంలో. కన్న బిడ్డలకి రేట్లు ఫిక్స్ చేసి ప్రైస్ ట్యాక్స్ తగ్గించి మార్కెట్ లో అన్ని డబ్బు సంపాదించే వ్యాపార దక్షత గల కసాయి తల్లిదండ్రుల రక్తం ప్రవహిస్తుందమ్మా వీడి శరీరంలో. ఆడపిల్ల పుడితే దాన్ని పెంచే ఖర్చు ఎందుకని
ఖర్చునే ఆదాయంగా మార్చుకునే సాధనంగా నెలల పిల్లల్ని వ్యభిచార గృహంలో అమ్మడానికి వెనకాడని కర్కోటక జనని జనరకు ప్రవేశిస్తుందమ్మా వీడిలో. అవినీతితో కళ్ళు మూసుకుపోయిన ఈ స్వార్థపూరిత సమాజం జారవిడుచుకున్న ఒక జాతి ముఖ్యం నా గణేష్, ఒక జాతి ముఖ్యం నా గణేష్. నా కన్నగురు కాదు, అనాథ శరణాలయంలో నాకు లభించిన ఒక వర ప్రసాదం. కీటకలలా నడుచుకున్న నీ చిన్నప్పటి జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం ఒక అనాథ బిడ్డని చేసి పెంచావా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ బిడ్డలు సరిగ్గా చూడలేదేమోనని నువ్వు పెళ్లి కూడా మానుకొని జీవితంలో సుఖ సంతోషాలను కోల్పోయావటయ్యా. లేదు సామూర్తి గారు, నేనేది కోల్పోలేదండి. నా జీవితాన్ని నెరవేర్చుకున్నాను. నాలాగే కన్న వాళ్ళ ప్రేమకు నోచుకొని ఒక పసివాడిని చేరదీసి వారికి తల్లి తండ్రి అన్ని నేనే అని నా జీవితాన్ని పండించుకున్నానండి. నా జీవితాన్ని పండించుకున్నాను. నాయనా గణేష్, చూసావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఒక అనాథమైన నువ్వు ఈ అమృతవంతు ప్రేమను పొందడం నిజంగా నీ అదృష్టం కదూ. నువ్వు అనాథం కాదురా. ఇదిగో నీకు నాన్నున్నాడు, తాతయ్య మా అమ్మ అందరూ ఉన్నారా? కూర్చోలేదా? డబ్బుతో బిడ్డలకు సుఖాలను కొనిపడమే ప్రేమ అనుకున్నాం. నిజమైన ప్రేమ చాలా ఎలా ఉంటాయో ఇప్పుడు నీతో చూసి తెలుసుకున్నాం నాయన. బతికినన్నాళ్ళు మా కుటుంబం సంతోషించుకుంటూ జీవితంలో ఇంకా ఇంకా పైకెత్తున్నామని పెరుగుతూ ఎప్పటికీ పైకి రాలేని లోతుల్లో ఊపుల్లో కుంగిపోయి వయసులో ఉన్న పౌరుతో మా బాధ్యతలు మర్చిపోయి మితిమీరిన ఆత్మాభిమానంతో విడిపోయి నిన్ను నిర్లక్ష్యం చేసి నీకు తీరని ద్రోహం చేసి ఇప్పుడు ఈ వయసులో మమ్మల్ని ఆదుకోమని నిన్ను కోరుకునే హక్కు మాకు లేదు. పరిస్థితులు నాన్న ఆగండి. తల్లిదండ్రుల మీద కక్ష సాధించాలనుకునే దుర్మార్గుని కాదు నాన్న నేను. ఎన్నో ఏళ్లుగా ఈ గుండెల్లో మండుతున్న మంటల్లో చల్లార్చుకునే ప్రయత్నంలో నేనన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పటికీ మీ బట్టినే. నాకు ఇప్పటికీ అమ్మా నాన్న కావాలి. మీరెక్కడికి వెళ్ళొద్దు, మీరిక్కడే ఉండాలి, మీరు మాతోనే ఉండాలి. మనిషిని మనిషితో కలిపెను బంధం మమతై సాగెను మనోరథం మమతై సాగెను మనోరథం మమతై సాగెను డాక్టర్ ఎం శ్రీయర్ గారు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రముఖ నటుడు, దర్శకుడు, గాయకుడు, తెలంగాణ యువ ఉత్సవాల యొక్క నిర్వహణ చేస్తున్నటువంటి బాలాస్త్ మల్లేష్, సినీ నటుడు, నంది నాటకంలో విలన్ పాత్రగా, శ్రీపతి మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా, అలాగే ఇందూరు కాలేజీకు కూడా కోఆర్డినేటర్గా ఉంటున్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. అలాగే శ్రీమతి జి వల్లి కళ్యాణి గారు, నలందా స్కూల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. శ్రీ దీనికి దర్శకత్వం వహించినటువంటి కె కళాధరరావు గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. మీ
మీ చప్పట్లే ఒక కళాకారుడికి ఉప్పొంగేటువంటి హృదయాన్ని అందించినట్టు జాదవ్ బాబు సింగ్ సంజీవ్ గారికి చిన్నారికి కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ బాలా మల్లేష్ గారు సినీ నటులు, వారు ఈ నాట్య కళాకారులు కళారాజకులు ఎంతోమంది చూశారు. ఇది ఈ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము కొత్త ఆర్టిస్టులతో తీసుకోవడం ఇది ఒక అడ్వెంచర్. ఎందువల్లంటే హెవీ ప్లే ఇది. ఈ హెవీ ప్లేని సీనియర్ ఆర్టిస్టే యాక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ కొత్త ఆర్టిస్ట్తో ధైర్యం చేసి తీసుకున్నాము. కుర్రవాళ్ళు మాత్రం యాక్ట్ చేశారంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు. నా అనుభవంలో ఇటువంటి ప్లే తీసుకున్నప్పుడు చాలామంది ఆర్టిస్టులు చేయలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా ఈ బ్యాచ్ మొత్తం ఖచ్చితంగా నిలబడి నా ఓపికకు ఒక దాని గీటురాయిగా నిలబడ్డారు పిల్లలు. దానివల్లనే ప్లే ఇంత సక్సెస్ అవ్వడానికి వారందరి సహకారం లేకపోతే నేనైతే చేయలేను. నేను చెప్తున్నది తూచా తప్పకుండా వాళ్ళు అదేవిధంగా డైలాగ్స్ చదవడం కానీ దాన్ని కృషి చేసి వాళ్ళు ప్లే సక్సెస్ఫుల్ చేశారు. అది శ్లాఘనీయం. కళా సమితి 1965లో 7గురితో స్టార్ట్ చేశాము. ఆ 7గురిలో 4 చనిపోయారు, 3 మాత్రం ఉన్నాము ఇప్పుడు. ఈ కళా 52 సంవత్సరాల నుంచి వివిధ ప్రోగ్రాంలు ఇచ్చాము. ఎన్నో నాటకాలు ఇచ్చాము. బయట కాంపిటీషన్స్ కూడా పోయి చేశాము. కానీ ఇప్పుడు మా మెంబర్స్ అందరి సహకారం లేనిది నేను ఏమీ చేయలేను. మేము డైరెక్ట్ చేయగలమే కానీ వీళ్ళందరూ సహకరించి ప్రతిదీ ఈ క్యారెక్టర్స్లో లీనమై వాళ్ళ ప్రశస్తమైన సమయాన్ని మాకు వెచ్చించి ఎంతో చేశారు. ఈ కళా సమితి ఇంకా ఇప్పుడు 52 సంవత్సరాలు అని అంటే ఇంకా రిటైర్మెంట్కి ఇంకా 6 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అది ఇంకా ఎదగాలి. గౌతమ కళా సమితి ఇంకా ప్రజ్వరిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొత్త నటులు నిలబడి వారు ప్రోగ్రామ్ నాటికని మొత్తం సక్సెస్ చేశారు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ తీసుకున్నాము. మేము దానిని సక్సెస్ చేయడానికి వీరందరి సహకారం లభించింది. కాబట్టి ఇదే విధంగా ఇంకెవరైనా కొత్త నటులు కానీ వాళ్ళకి చెయ్యాలి అని ఆ అభిప్రాయం కానీ ఉంటే, ఉత్సాహం కానీ ఉంటే వస్తే మేము సహకరించి తప్పకుండా మా సహకారం తప్పకుండా ఉంటుందని నేను చెప్తున్నాను. అది ఆ విధంగా కొత్త నటులను తయారు చేస్తే ఫ్యూచర్లో ఎక్కడైనా మటు వాళ్ళు మా జీవితంలో ముందుకు సాగడానికి వాళ్ళకున్న కోరికని తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నది మనకు తెలియదు కదా, వాళ్ళని బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. లేకపోతే నీ కూడా ఉండంటే అదే విధంగా ఉన్న వరం కూడా పోతుంది. ఆ వరాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, దాన్ని సానపట్టాలి అంటే సరైన నటుల దగ్గరికి, సరైన దర్శకుల దగ్గరికి వచ్చినప్పుడు వారు అభివృద్ధి చెందుతారని కోరుతున్నాను. ఆ విధంగా ఎవరైనా నటులు కానీ ఉంటే వస్తే మా కళా సమితి తప్పకుండా సహకరించి తప్పకుండా వాళ్ళ మంచి అవకాశాలు ఇచ్చి నాటికల్లో అవకాశం ఇస్తామని నేను చెప్తున్నాను.